3 రోజులుగా వినాయక చవితి ఉత్సవాలని మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో రామచంద్ర జనార్దన్ గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉండటం జరుగుతుంది. ఈరోజు నిమజ్జన కార్యక్రమంలో మా తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేశారు. ఈరోజు ఈ గణేశుడు లడ్డు వేలంపాట్లో మా పాలపర్తి లక్ష్మీనారాయణ 1,29,000 రూపాయలు పాడి ఆ లడ్డుని చేజిక్కించుకున్నాడు. ఈ రోజు నుంచి పాలపర్తి లక్ష్మీనారాయణకి గణేశుని ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలకి ఎదగాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. విజయవాడలో తుఫాను వల్ల నష్టపోయిన అందరూ ఆ వినాయకుడి చల్లని చూపు వాళ్ళందరికీ ఉండి రాబోయే రోజుల్లో తొందరగా రికవర్ అయ్యి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు దగ్గరుండి రాత్రి రోజుల్లో ఆడ అనేక రకమైన సేవా కార్యక్రమాలు చేసి విజయవాడని మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి రాత్రింబగళ్ళు కష్టపడతా ఉన్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు పూర్తిగా ఉండాలని, రాబోయే రోజుల్లో మేమందరం కూడా విజయవాడ వెళ్ళి అక్కడ పరిసరాలన్నింటినీ చక్కదిద్దడానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.